హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మధురం భారతం. మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు వ్లాగ్లో నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ ఒంగోలు వెళ్తున్నాను. సో నేను ఒక్కనే ట్రావెల్ చేస్తున్నాను. మాధురి అండ్ గౌరీ వచ్చి ఒంగోలులో ఉన్నారనమాట. సో నేను ఒంగోలు వెళ్ళి వాళ్ళని తీసుకొని మళ్ళీ మాకు కొంచెం ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి నేను బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను మోటో వ్లాగ్ చేశాను హైదరాబాద్ టు ఒంగోలు. సో ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం చూపిస్తాను, లేకపోతే స్కిప్ చేసేస్తాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులైంది రైడ్ చేసి, ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది మళ్ళీ బైక్ రైడ్ చేసి. సో కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో బైక్ మీద వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. యూజువల్గానే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాను. శాడిల్ బ్యాగ్స్ వరకే నేను తీసుకెళ్తున్నాను ఈసారి. లగేజ్ కూడా ఎక్కువ లేదు. ఇక్కడ నుంచి మాకు ఒక 6 hours 7 hours అయితే పడుతుంది. సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాను. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది. అండ్ నెక్స్ట్ మాధురికి కూడా చెప్పాను, సర్ప్రైజ్ ఏం కాదనమాట మాధురికి. ఈసారి లాస్ట్ టైం సర్ప్రైజ్కి వెళ్ళాను కదా, ఈసారి సర్ప్రైజ్ ఏం కాదు. సో యాక్చువల్గా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట, అవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ తిరుపతి ప్లాన్ ఉంది. ఎందుకంటే గౌరీకి పుట్టెంట్రుకలు అని చెప్పి అనుకున్నాం అనమాట 11th month, కానీ కొన్ని కారణాల వల్ల అది థర్డ్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకున్నాము. బట్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట తిరుమలకి. సరే కాదులే, ప్రామిస్ రే. నిజం చెప్తే పాడలో ఒక నమ్మదురా మోక్షిత్. ఇప్పుడు అబద్ధం చెప్తా చూడు. ఇప్పుడు నైట్కి 10కి బస్సు ఉంది నాకు. బస్సు ఎక్కి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు లేచేసరికి నేను ముందు ఉంటా, నీ కళ్ళ ముందు ఉంటా. హ్యాపీ? సరే ఓకే, మంచిది, అదే ఫిక్స్ అవ్వు. రేపు మార్నింగ్ 5కి వస్తున్నావు, సర్ప్రైజ్ ఏం లేదు. ఓకే, నువ్వు ఏంది ఇది కింద ఏం పెట్టావు పైన ఏం పెట్టావు, కెమెరా పెట్టా. ఓకే, కెమెరాతో వ్లాగ్ చేస్తున్నావు. నీ కోసం కూడా కాదు, గౌరీ మైక కోసం వస్తున్నా. ఓకే, మాట్లాడుకో. ఏం ఆడుతున్నావమ్మా? ఏం ఆడుకుంటున్నావు? సరే వద్దులే అమ్మా, రేపొద్దున అవుతుంది ఆ మాట కంప్లీట్ అవటానికి. అద్దే దా, నువ్వురా. మార్నింగ్ గాయస్, రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 5:20 అవుతుంది టైము. కొంచెం త్వరగా బయలుదేరదాం అనుకున్నా కానీ కుదరలేదు. సో లేచి రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకొని బైక్ లగేజ్ పెట్టేసి అలాగో మంచి పడుతుందని కొంచెం లేట్గా బయలుదేరదాం అనుకున్నాను. ఈ మార్నింగ్ కొంచెం ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది కదా, సో ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు సిటీలో నుంచి. సో ఆల్ సెట్ అనమాట. ఇంకా బైక్ కూడా రెడీగా ఉంది, ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఇప్పటి నుంచి అయితే 200 kilometers వచ్చాను. సో అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు నాకు, మామూలుగా వచ్చేసాను అనమాట. ఇప్పుడిప్పుడే ఎండ కూడా వస్తుంది. పిడుగురాల్లో టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రస్తుతానికైతే నేను పిడుగురాల్లో ఇంకా 20 kilometers ఉంది నుంచి.
ఇప్పుడే ఇంటికి కూడా వచ్చేసాను. నెక్స్ట్ కటింగ్కి వెళ్తున్నాను, హెయిర్ కటింగ్కి. రేపు ఊరు వెళ్తున్నాం కదా, సో దానికోసం అని చెప్పి